ఈ సాధనకు సంబంధించి ఎలాంటి సాధన చేసుకోవాలా? ఈ మంత్ర సాధన గాని, ఇవి గాని బ్రహ్మం గారు చాలా చెప్పారంటుంటారు గదండీ! ఆ, ఏం సాధన చెప్పారని బ్రహ్మ విద్య ఏదైతే చెప్పారో అని ఆ. అంటుంటారు. దాంట్లో ఏ తత్వాల్లో ఎలాంటి ఆటిల్లో చెప్పారు మీకు? అంటే సత్యక్రోపరణం చెప్పాడు ఆయన. ఆ! హ్మ్. సత్యక్రోపరణం అంటే ఆయన సత్యక్రోపరణం అంటే ఇవి ఇక్కడ ఉంటాయి. ఆ! 7 హ్మ్. షట్చక్రాలు ఉంటాయి కదా. ఆ! నీకు ధ్యానపరంగా ఒక చక్రం ముందుకు వస్తూ పోతుంటాయి. హ్మ్. సహస్రాన్ని చేరుకుంటాయి. హ్మ్. తెలివైనడు జ్ఞానవంతుడైతే సహస్రానికి తెచ్చుకొని వీడు హ్మ్. పంచపాణాలు హ్మ్. ఏమి సాధించి వీడు హ్మ్. సహస్రానికి తెచ్చుకొని సహస్రం మీద ధ్యానం చేసి హ్మ్. సహస్రముతో ఇది బ్రహ్మ కపాలం ఇది హ్మ్. ఇది నుంచి ఇడిచేస్తాడు. హ్మ్. పరబ్రహ్మ స్వరూపానికి సాక్షాత్ భగవంతుని చేరుకుంటాడు. హ్మ్. అంతవరకు సాధన చేస్తూనే ఉంటాడు. హ్మ్. ఆయన చెప్పింది ఆ సాధన. హ్మ్. బ్రహ్మగారు చెప్పింది సాధన బ్రహ్మోపసాధన, హ్మ్. బ్రహ్మోపాసన, పరబ్రహ్మ ఉపాసన. హ్మ్. ఆయన చెప్పింది సామాన్యమైనటువంటిది కాదు అది. హ్మ్. పరబ్రహ్మ ఉపాసన మొత్తం అంతా పరబ్రహ్మ స్వరూపమే హ్మ్. ఇది. హ్మ్. అదే చెప్తాడు, ఏ ఊరయ్యా మీది ఏ ఊరు, హ్మ్. కంది మల్లయ్య పల్లె మా ఊరు, కల్మాలు బాబును మా ఊరు, పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు. ఇదంతా పరబ్రహ్మ నిర్మాణం అండి. హ్మ్. నాది ఊరు కాదు, నీది ఊరు కాదు. అంటారు, ఏ ఊరయ్యా నీది, హ్మ్. ఏ ఊరు నీది, హ్మ్. అంతా ఆయన ఉంటే ఊరు నాది ఏ ఊరు. హ్మ్. చాలామంది విచిత్రంగా అడుగుతుంటారు, ఎందుకంటే తెలియదు కనుక పాపం వాళ్ళు అడుగుతుంటారులే, హ్మ్. మీ ఏ ఊరు మీది ఊరు. హ్మ్. ఒరిజినల్గా అయితే ఊరేంటి నాదంటే అంతా ఆయన ఉంటే ఊరేంటి. హ్మ్. హ్మ్. దాని సమాధానం ఆయన ఆ రకంగా చెప్పాడు. హ్మ్. ఇది అంతా పరబ్రహ్మ నిర్మాణం అండి, పరమాత్ముని యొక్క నిర్మాణం, అది ఇల్లు ఊరేంది ఇల్లేంది. హ్మ్. ఆ, అంతా ఆయన ఉంటే ఆయన ఏందో మనం ఉన్నాం, ఆయన వేరుగా లేడు మనం వేరుగా లేము. హ్మ్. వీడు తెలియక హ్మ్. ఇది ఉపాధిలో కలిసిపోయి వీడు నేను నేను నాది అనుకుంటున్నాడు. హ్మ్. ఒరిజినల్గా అయితే ఆయన వేరు మనం వేరు ఉన్నావా? అవును. మరి మన స్వరూపం ఏంటి? మన స్వరూపము పరమాత్మ వేరు కాదు, ఆత్మ పరమాత్మ వేరు కాదు. హ్మ్. ఆహా, ఎప్పుడు వేరుగా భావించకూడదు కూడా. హ్మ్. రెండు ఒకటే. వీడు శరీరం మాత్రమే వేరు, ఉపాధి మాత్రం వేరు. ఇది ప్రకృతి వేరు, 8 విధాలైనటువంటి ప్రకృతి మాత్రమే వేరు, అంతేగాని మామూలుగా ఒరిజినల్ వేరు కాదు. హ్మ్. తెలియక అంతే. తెలియక నా అవి అడుగుతుంటారండి. హ్మ్. షట్చక్రోపరణము అని చెప్పి హ్మ్. పరబ్రహ్మ యోగము పరమాత్మ చెప్పాడు. హ్మ్. ఆ యోగం అభ్యసించినటువంటి వాడు సహస్రానికి ప్రాణవాయువును సహస్రాన్ని తెచ్చుకొని హ్మ్. దీంట్లో మామూలుగా ఉన్నటువంటి వాయువు ఉంది కదా, హ్మ్. మనం పీల్చేటటువంటి వాయువు ప్రాణవాయువు వేరే, హ్మ్. మామూలుగా గాలి వేరే. ఈ గాలి కాదు మనం పీల్చే ప్రాణవాయువు. హ్మ్. ప్రాణం వేరే, హ్మ్. ఆత్మ వేరే. హ్మ్. దానికి దీనికి సంబంధం లేదు. హ్మ్. ఇది తెలుసుకోలేదు కొత్త. ఈ పాడపోతే వీళ్ళు అనుకుంటారండి, హ్మ్. హ్మ్. ఈ ప్రాణం వేరే, ప్రాణానికి దీనికి సంబంధం. శరీరానికి మాత్రమే ప్రాణము, హ్మ్. శరీరానికి మాత్రమే ప్రాణము. ఈ ఉపాధి మాత్రమే అన్నిటికీ శరీరానికి సంబంధించినటువంటి అవును. ఆత్మ లేదు. అది దివ్యస్వరూపుండు ఆయన, సాక్షాత్ భగవంత్ స్వరూపుండు ఆయన. హ్మ్. ఆ స్వరూపమే మంది ఒరిజినల్గా. హ్మ్. కానీ వీడు తెలియదు కదా పాపము. తెలియక తికమకపడిపోతుంటే అప్పుడు స్వామి చెప్పారు, హ్మ్. అది తెలుసుకోవడం కోసం. హ్మ్. ఆయన చెప్పింది కూడా అదే ధ్యానమే. హ్మ్. కానీ వీళ్ళకు ఈయనకి ఒక చక్రం దాటుకున్నప్పుడు హ్మ్. మీరు అడుగుతున్నారు కదా, ఒక విధమైనటువంటి ఆ! నీకు ఇది కనపడుతుంటుంది ఆ అన్నమాట. స్థితి దర్శనాలు అవన్నీ జరుగుతుంటాయి. రకరకాలైనటువంటి దర్శనాలు, హ్మ్. రకరకాలైనటువంటి ఏంటంటే నీకు కనిపిస్తుంటాయి. హ్మ్. దృశ్యాలు. విచిత్రమైనటువంటి దృశ్యాలన్నీ నీకు కనపడుతుంటాయి. హ్మ్. ఒక చక్రము హ్మ్. నీ యొక్క శక్తిని పట్టించి హ్మ్. అవి కనపడుతుంటాయి. హ్మ్. లాస్ట్కు సహస్రానికి తెచ్చుకుంటాడు హ్మ్. ప్రాణవాయువు. హ్మ్. దాని మీద చేస్తాడు హ్మ్. బాగా. బాగా దాని మీద సాధన చేసినప్పుడు ఆ సహస్రం అనేటువంటి ఇది పగిలిపోయి పరబ్రహ్మంలో తగ్గిపోతాడు. హ్మ్. ఆ, అదేనండి ఆయన చెప్పింది. సత్యప్రోపరణము చెప్పింది అంటే అని ధ్యానం యొక్క పద్ధతి. అన్నీ గూడా తత్వాల రూపంలోను, పద్యాల రూపంలోను చెప్పారు గదా! ఆ, అయి పాడుకుంటుంటే కూడా చాలా తత్వ రూపంలో చెప్పింది వేరే, చరిత్ర వేరే. ఆ! ఆ, అవును.
చరిత్ర వేరే, ఆయన తత్వ రూపంలో చెప్పింది వేరే, కాలజ్ఞానాలు వేరే. కాలజ్ఞానం మీరు చదివారా అండి? కాలజ్ఞానము ఇది ఏ విధంగా నేను వస్తాను, ఏ విధంగా జరుగుతుంది, ఇంకా జరగబోయే కాలం ఎలాగా జరుగుతుంది ఏమన్నా దాంట్లో అది తెలుసుకోవండి. తెలుసుకున్నటువంటి వాడు ఏ విధంగా ఉంటాడు, తెలియనటువంటి వాడు చిక్కుపడిపోతాడు. ఆయన సిద్ధయ్య కూడా ఒక పాట పడినాడు. ఏం పడినాడు అంటే, ఏ కులమని నన్ను వరమడిగితే ఏమని తెలుపుదులో కులకు, పలగా కులకు, ఈ దుష్టులకు, ఈ దుర్మార్గులకు అన్నాడు. ఆయన 3 విధాలుగా తిట్టాడు ప్రజలను. కులాన్ని అడుగుతాడు వీడు. ఏమి అంగములో నా మేకను బట్టి లింగముతోనే గొంతులు కోసి చతుర్బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు పంచిపెట్టింది ఈ కులము అంటే వాళ్ళు ఏకుతారు కదండి దూది ఏకేటప్పుడు గబగబ గబగబా ఏకిన కులమే ఈ కులము అని చెప్తున్నాడు. అంటే ఆయన సాధించినాను నేను సర్వము సర్వేంద్రియాలను జయించి సర్వము జయించి పరమాత్మునికి అంకితం చేసినటువంటి వాడిని నేను అని ఆ విధంగా చెప్తున్నాడు. అంగములైన మేకను బట్టి లింగముతోనే గొంతులు కోసి చతుర్బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు పంచిపెట్టింది కులం అంటే సర్వస్వము భగవంతునికి అర్పితం చేసినటువంటి కులం ఇది అని చెప్తున్నాడు. కులమేంటి, తలమేంటి, భేదమేంటి, సకల జీవులు ఒకటైతే ఆయన నుండే పుట్టినటువంటి వాళ్ళు అందరము ఆయన బిడ్డలవే. ఇంక మతమేంటి, కులమేంటండి, ఏం లేదు కదా. ఇక్కడ పెట్టుకున్నటువంటి మనుషులు ఈ విధంగా అడుగుతుంటే నేను వాళ్ళకి ఏం చెప్పుదు అని తత్వం పాడుతున్నాడు. ఆ రకంగా తత్వాలు దండిగా ఉన్నాయి. తత్వాల పుస్తకం వేరు ఉన్నది, చరిత్ర వేరే ఉంది. కాబట్టి చరిత్ర అంతా పూర్తిగా ఆయన చెప్పింది కాలజ్ఞానంతో సహా చెప్పాలంటే తెల్లారిపోతుంది. తెల్లారిపోయేదాకా చెప్పుకుంటూనే ఉండొచ్చు. ఏమో ఎరుగకున్నారు ఎందెందు చూసిన యమాపురికే నడవమందూరు భూతలంబున ఇట్టి వింతలు పుట్టి ఏగిన పిమ్మటాను రామ రామ నని వారులు రాదిపోదురు తెలుసుకోండి. ప్రజలు చాలా కష్టాలు పాలైపోతారు అని చెప్తున్నాడు తత్వాలలో. గసురులు నా మీద అంటే ఆకులు, ఎండిపోయినటువంటి ఆకులు, కాయలు, గసులు నమిలి మింగి చెత్తులు. చచ్చిన వాళ్లకు వేడిసేవాళ్ళు ఉండరు, ఈడిసేవాళ్ళు ఉండరు అని చెప్పాడు కదా. అదే మనకు జరిగింది. చచ్చేవాడికి ఈడ్చేవాడు లేదు, ఏడ్చేవాడు లేడు, ఓ భావం లేదు. ఆ విధంగా చాలా అద్భుతాలు జరుగుతాయి. నువ్వు మేలుకొని ఉండండి, ప్రజలందరినీ మేలుకోండి, నిద్రపోగాకండి. నిద్రపోవడం అంటే ఆ అజ్ఞానము. తెలుసుకొని ఎవడు పరమాత్మని సేవించుకుంటున్నాడో వానికి భయంలే. నా భక్తులైనటువంటి వాళ్ళని నేను కాపాడుకుంటాను అంటున్నాడు ఆయన. ఆ రకంగా మనం ఆయన వేడుకొని మనం కాపాడుకోవాలి, అంతేగాని ఇంకా అడ్డంగా ప్రవర్తించకూడదు. ఏదో చోళ సీరియల్ ఇచ్చేసినాడని ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ చేసేస్తే ఏమవుతుంది? లాస్ట్కు అసలు పోతాడు. ఏదో చెప్తారు సాయిబులు శాస్త్రంలో చెప్తారు, అసలు పిచ్చలగయ్యా కమ్ చెడగయ్యా అని. అలా అయిపోతుంది. అసలు దెబ్బ అయిపోతాడు. వీడు ఈ శరీరాన్ని నేను అనుకొని నమ్ముకొని వీడు చిందులు వేస్తే అసలు దెబ్బ అయిపోతాడు కదా. మరి అసలు జన్మమెత్తి పుట్టాల్సి వస్తుంది. ఆయన ఏమి చెయ్యడు, కానీ ఈ పీక్కుండేవాడు ఈడు. కర్మల్లో చెప్పమాట అన్ని కర్మలవి. మరి కర్మ వలనే జన్మము సంభవం అవుతుంది, కర్మ వలనే జన్మం వస్తుంది. కర్మ లేకుండా జన్మం లేదు. మరి తెలియకనే కదా ఈ జనాలను ఇట్లా ఎలా చేస్తున్నారు ఈ ప్రజలు. దేనికోసం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు. మరి తెలిసిన వాడికి ఏమన్నా అవసరమా ఇవన్నీ?